ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, గోల్డ్ విషయానికి వస్తే మరి 1,44,000 నీకు నోరిప్పితే సిల్వరు, గోల్డ్, కాపరు, బ్రాంజ్ తప్ప ఇంకేముండవా? ఇప్పుడు ట్రెండ్ అదే నడుస్తుంది సార్. బంగారం అసలు ధర ఎలా పెరిగిపోతుంది. అది కాదమ్మా, మీరు వాళ్ళు పెంచుకుంటారు, వాళ్ళ ఇష్టం. నువ్వెందుకు బాధపడతావు? కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్ జనాలు. మరి మనం చెప్పాలి కదా, ఇంత ఉంది, కొనాలా వద్దా, మరి దాచుకోవాలా, మాకు అమ్మేయాలా? చెప్పి బెజార్ వస్తుంది. ఈ ట్రంప్ ఏం చేస్తున్నాడు, యాక్షన్ తెలియట్లే కానీ పెంచుకుంటూ పోతున్నాడు. మనం ఏం చేయాలో ఏం ప్రజలకి ఒకటి చెప్తే ఒకటి అవుతుంది. అందుకే సార్ నేను ఒక ఆర్టికల్ చదివాను. ఏం తెలుసా అందులో, అంటే 100 సంవత్సరాల క్రితం గనక మన ముత్తాతలు బంగారం కొనుంటే ఎంత బాగుండేది. అసలు ఈ రోజు చూసుకుంటే 1,44,000 అయింది. మరి 100 సంవత్సరాల క్రితం అంటే 1925కి వెళ్దాం సార్ ఒక్కసారి. అంటే ఎలా ఉంది ఒకసారి చెప్పండి సార్. మరి అప్పుడే కనుక బంగారం కొనుక్కొని ఉంటే ఇప్పుడు మనం కోట్ల అధిపతులు అవ్వచ్చు కదా. ఒక్కసారి 100 years బ్యాక్ వెళ్దాం. 100 years బ్యాక్ వెళ్ళడం అనేది నేను అప్పుడు పుట్టలేదు కానీ నాకు తెలియదు. బట్ నాకు గుర్తున్నంత వరకు అనలిస్ట్ కాబట్టి కొద్దిగా తెలుసుకున్నాను. 1925 మా గ్రాండ్ మదర్ వాళ్ళ టైంలో, గ్రాండ్ మొత్తం మునమ్మమ్మ ముత్తాత అంటారు కదా ఆ టైంలో. సో 1925 సుమారు 19 రూపాయలు తులం ఉండేది. 19 రూపాయలు, 19 రూపీస్, 19 రూపీస్ పర్ 10 grams. 10 grams. అప్పుడు కాస్ట్లు పేర్లు చెప్పారు. మనకు అర్థం కాని తులం బంగారం 10 grams ఈక్వల్ టు 1 తులా. కాస్ట్ అంటే ఇంకా ఎక్కువ వస్తుంది, 12 grams. అదే రేట్ చూసుకుంటే 1950లో 100 రూపీస్ పర్ తులా. తర్వాత 2000కి వచ్చేసరికి దాదాపు 4,000 చిల్లర అయింది. కరోనా 2020 టైంలో 65,000-70,000. ఇప్పుడు 1,50,000. స్వర్ణయుగం వచ్చేసి త్రేతాయుగం, కలియుగం, స్వర్ణయుగం, గోల్డెన్ ఏజ్. కొన్ని రోజులు డైమండ్ కూడా అయిపోతుంది. అయితే ఇది నెక్స్ట్ నువ్వు ఏమవుతుంది మైండ్ లో మొదలాడుతున్నా ఎంతవరకు వెళ్తుంది అని మీకు కుతూహలం ఎక్కువైపోతుంది తెలుసుకోండి. తగ్గిపోతుంది అని అంటున్నారు సార్. ఎక్కడ తగ్గుతుంది బంగారం? మీరు తగ్గిపోతుంది అన్నా కానీ ఎప్పుడు తగ్గిపోతుందని చెప్పలేదు. మరి మీరు అదేందుకు? దేర్ ఇస్ ఆల్వేస్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. తగ్గితే మేము కూడా వెళ్ళి కొనుక్కుందామని సార్. మీరు ఆల్రెడీ రిచ్ పర్సన్. ఇప్పుడు నాకు తెలిసి అవకాశాలు చూసుకుంటే లాస్ట్ టైం మనం మాట్లాడిన వీడియోని 1,15,000 చెప్పుకున్నాం. నెల 2 నెలలు 1,50,000 చెరువులో ఉంది 5-6 వేలకి. నాకు తెలిసి ఇట్ కెన్ గో ఎనీవేర్ బిట్వీన్ 175 to 2 lakhs పర్ 10 grams ఇన్ నెక్స్ట్ 3 to 4 months. ఇది ఖచ్చితంగా. సిల్వర్కి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. దాదాపు 3 లక్షలు రీచ్ అయింది. ఇంకొక 50,000 లక్ష పెరిగే అవకాశం కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే మరి ఎందుకు గోల్డ్ రేట్ ఎందుకు పెరుగుతుంది? కరోనా టైంలో 70,000 అన్నాం, ఇప్పుడు డబల్ అయిపోయింది. అది 200% పెరిగితే ఇది 100% పెరిగింది. దీనికి చాలా మళ్ళీ సేమ్ డైలాగ్. ఎవడైనా చచ్చాడు 100 కారణాలు ఉంటాయి. ఎస్పెషల్లీ కర్ణుడు మహాభారతంలో. ఇక్కడ ఏమైతుందంటే గోల్డ్ని అంతకుముందు వస్తువుల కింద మాత్రం వాడేవారు. అంటే గోల్డ్ పెరగడానికి కారణం మహిళా మండలి, స్త్రీలోకం. స్త్రీ లేకుంటే మహిళలకి బంగారానికి చాలా దగ్గర సంబంధం ఉంది అంటా ఉంటారు. భర్తనైనా వదిలేస్తారు కానీ బంగారాన్ని కాకపోతే అది మన ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్. బంగారం అనేది ఒక ఎసెట్. భర్త తాగుపోతాడైతే బంగారం తీసుకోడు జనరల్గా. డబ్బులుంటే లాక్కుంటాడు, బంగారు లాక్కునేది వెరీ రేర్ కేసెస్. అదే నేను మన గత వీడియోలో లాస్ట్ 1 year బ్యాక్ కూడా చెప్పాను. మీరు ఇంట్లో ఒక 1/2 kg గోల్డ్ కొనుక్కొని పెట్టుకోండి, 1/2 kg 1/2 kg సిల్వర్ కొనుక్కొని పెట్టుకోండి, ఒక 100 గజాలు భూమి కొనుక్కోండి. ఈ 3 కంపల్సరీ అండి. ఈ దేశంలో ఈ భూమి మీద ఒక మానవుడుగా సామాన్యుడు పుడితే ఇవి కంపల్సరీ పెట్టుకుంటే మంచిది. సో ఇప్పుడు ఎందుకు పెరిగిందంటే దేర్ ఈజ్ ఆల్వేస్ రిస్క్ ఇన్ సర్టన్ రిస్క్. ఇన్వెస్ట్మెంట్ ఎన్ని రకాలు మనం చెప్పుకున్నాం. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్. ఒకప్పుడు రియల్ ఎస్టేట్లోనే వచ్చిన రిటర్న్స్ ఎక్కడా రాలేదు. 1977 12 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ లెక్క కొన్న భూమి ఈరోజు 1,50,000 1,30,000 పలుకుతుంది. అది ఎప్పటికీ పాత రహస్యం, కొత్త రహస్యం కాదు. అంటే రియల్ ఎస్టేట్లో పెట్టిన భూమిని నమ్ముకున్నాడు రైతు కానీ, ఇన్వెస్టర్ కానీ, బయ్యర్ కానీ ఎవరు కూడా మోసపోయిన దాఖలాలు 99.9% లేవు. అయితే ఇప్పుడు అనూహ్యంగా మారింది, షిఫ్ట్ అయింది. స్లైట్ షిఫ్ట్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్. ఏంటంటే సిల్వర్ని, గోల్డ్ని కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూస్తున్నారు. అట్లనే దీనికి వరల్డ్ వార్ వచ్చే సూచనలు మన ట్రంప్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇన్ఫ్లేషన్, జీడిపి, బ్యాంక్ రెపో రేట్స్, ఇంట్రెస్ట్ రేట్స్, టాక్సేషన్, ఇవన్నీ కూడా యుద్ధాలు, ఇవన్నీ కూడా ఈ పెరుగుదలకి నేను చెప్పాను. సెంట్రల్ రిజర్వ్స్ ఉండు, అమెరికా ఫెడరల్ రిజర్వ్స్ అంటారు. ఈ రిజర్వ్స్ ప్రతి కంట్రీకి కూడా స్టాప్ గ్యాప్గా ఒక సేఫ్టీగా 5,000 టన్నులు 10,000 టన్నులు బంగారాన్ని నిలవబెడతారు స్టాక్. ఎప్పుడైతే అత్యవసరం ఎమర్జెన్సీ, ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఎమర్జెన్సీ మన ఇండియా కూడా ఆల్మోస్ట్ బ్యాంక్రప్ట్ అయిపోయింది.
అప్పుడు ఏం చేశారు, గోల్డ్ని ఆ నిధుల్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. 1000 టన్నులు, ఒక 2000 టన్నులు వచ్చిన కొనుక్కోండి, 2000 టన్నులు. టన్ అంటే మీకు తెలుసు. సో 2000 టన్నులు అంటే ఆ కొద్దిగా సప్లై ఎక్కువైనప్పుడు రేటు కొద్దిగా స్టేబుల్ అవుతుంది. నేను చిన్నప్పుడు నాకు తెలిసి అప్పుడు చూసుకుని డాలర్కి 5 రూపాయలు 10 రూపాయలు ఉండేది మా చిన్నప్పుడు. ఇప్పుడు అది 80-90 రూపాయలు అయిపోయింది. అంటే ఎన్ని రేట్లు పెరిగింది? పెరుగుతున్న కొద్దీ మనం అనుకున్న పెరుగుతుంది, మనం వీక్ అవుతున్నాం. అమెరికా ముందు ఇండియా రూపీ ఈజ్ బికమింగ్ వీక్. అది ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతుందో గోల్డ్ రేట్ పడిపోతుంది, సిల్వర్ రేట్ పడిపోతుంది, కాపర్ రేట్ పడిపోతుంది, మెటల్స్ రేట్. ఇప్పుడు మెటల్ ట్రేడింగ్లో చాలా ఎక్కువ ట్రేడింగ్ అవుతుంది, ఎక్కువ టాక్సేషన్, రేట్లు పెరిగిపోతున్నాయి. సిల్వర్లో కానీ గోల్డ్లో కానీ కాంపోజిషన్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంది. అంటే ప్యూర్ గోల్డ్ ఉండదు, ప్యూర్ సిల్వర్ ఉండదు, ప్యూర్ కాపర్ ఉండదు, ఏదో మిక్స్ ఉండాలి. అట్లా ఏంటంటే ఇక్కడ ఇవన్నీ రీజన్స్ వల్ల పెరుగుతుంది. ఎప్పుడైతే గోల్డ్ని రిస్క్ లెస్ అంటే గోల్డ్ రిస్క్ తక్కువ మిటిగేట్ చేయమంటారు లాంగ్వేజ్లో, అంటే రియల్ ఎస్టేట్లో కొద్దిగా స్లో డౌన్ ఉన్న మాత్రం వాస్తవం. స్టాక్ మార్కెట్లో బాగా జంప్ అవుతుంది, బాగా పడిపోతుంది. మీకు స్వీట్ బాగా ఇష్టం, ఎక్కువ తింటే ఏమో డయాబెటిక్స్ వచ్చేస్తుంది. అట్లా బాగా పెరుగుతున్నాడు కొంటే బాగా తగ్గిపోయినాడు ఏం చేయలేము మనం. ఇది గోల్డ్ అనేది జనరల్గా తగ్గడం అనేది తక్కువ, పెరగడం అనేది కన్సిస్టెంట్. ఇప్పుడు ఈ 1 ఇయర్లో పెరిగినట్టు ఎంతమంది ఎప్పుడూ పెరగలేదు. కాబట్టి అది మన అదృష్టం అనుకోవచ్చు, కొనుక్కున్నాడు అదృష్టవంతుడు. పాతగా ఒక 1 ఇయర్ బ్యాక్ మా ఫ్రెండ్స్ చెప్పాను, ఎప్పుడు 2024 2023లో మీరు కొనుక్కొని పెట్టు. నాలాగా చాలా మంది క్లాస్మేట్స్ అందరూ పెట్టుకున్నారు. కేజీ 2 కేజీ సిల్వరు, ఒక 5-10 తులాలు బంగారం. వాళ్ళు ఈరోజు నాకు ఫోన్ చేసి నీ పార్టీ ఇస్తాను, నీ వల్ల నాకు సిల్వర్ రేటు 3 లక్షలు అయిపోయిందని. ఐఎమ్ హ్యాపీ, మన వల్ల ఇంతమంది పెరుగుతున్నారు, ఇంతమంది హ్యాపీ అవుతున్నారు, ఇంతమంది గ్రో అవుతున్నారు. సో ఓవరాల్గా దిస్ ఇస్ అ టెంపరీ ఆర్టిఫిషియల్ జంప్ అని నేను అనుకున్నాను. పడిపోయినప్పుడు కొద్ది పడుతుంది, అట్లానే జీరో అయితే అవ్వదు. ఎంత పడుతుంది అనేది అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి యూ హావ్ టు డిసైడ్. అంటే 90,000 అంటున్నారు, 80,000 వరకు పడిపోద్ది అంటున్నారు కదా సార్. లక్షకి అయితే తగ్గదని నా పర్సనల్ ఒపీనియన్. ట్రంప్ గారు ఏదైనా ఇటువంటి తమ్మి చేస్తే మనం ఏం చేయలేం. అంటే ట్రంప్ ఇంపాక్ట్ కూడా బాగానే ఉంటుంది అంటే డెఫినెట్గా ఉన్నది. ఎందుకంటే ట్రంప్ ఈజ్ ప్లేయింగ్ విత్ ది వరల్డ్. ట్రంప్ గారు ఆయన పెద్ద ఆయనకున్న ప్లస్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. బట్ మనకి ఇండియా వరకు ఇట్స్ ఎ సాడ్ న్యూస్. థ్యాంక్ యూ సార్.